ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం వైశాఖ మాసం గురించి మాట్లాడుతూ వస్తున్నాం. శ్రీ మహావిష్ణువుని పూజించమని చెప్తున్నాం. కొంతమంది అడిగారు, మీరు చెప్తున్నారు గురువుగారు, ఎలా చేయాలని అడిగారు. మనకి వైశాఖ మాసం అమావాస్యతో మొదలైంది. ఈ మాసంలో మనం శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. శాస్త్రం ఏం చెప్పింది మీకు చెప్తాను. సంసారులు అంటే పెళ్ళైన వాళ్ళు సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకుంటే శ్రీ మహావిష్ణువు మనకి ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ మాసంలో సకల పుణ్య నది తీర్థాలు, అన్ని నదులకు యొక్క శక్తి ఎలా ఉంటుందో, ఏ నదిలో స్నానం చేసినా అన్ని ప్రదేశాల నీటిలో ఈ శక్తి ఉంటుంది. అంటే అన్ని తీర్థాల యొక్క నీటి యొక్క శక్తి ప్రతి నదిలోనూ ఉంటుంది అని అర్థం. అలాగే ఈ మాసంలో, ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం నుంచి 6 గడియల వరకు శ్రీ మహావిష్ణు అంటే వైకుంఠవాసిని అగ్నితో సర్వతీర్థ దేవతలు భూమిపైన ఉన్న జలాల్లో ఉంటారు. మనం సూర్యోదయం నుంచి చక్కగా 7 గంటల వరకు స్నానం చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అనేక దోషాలు, బాధలు, ఎవరికైనా దోషాలు, బాధలు ఉన్నవారు ఈ మాసంలో గొడుగును దానం చేయడం ద్వారా ఆ సమస్యలు తీరిపోతాయి. వేసవికాలం కదా, గొడుగు దానం చేయండి. చూడండి, మన పురాణాల్లో ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలామంది తెలియదు. తంత్రశాస్త్రంలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దానం ఇస్తే బాధలు, దోషాలు తొలగిపోతాయి. అలాగే దోసకాయ, బెల్లము దానంగా ఇవ్వడం, అంటే మీరు ఎవరైనా బ్రాహ్మణోత్తములకు కానీ పేదవాళ్ళకైనా దోసకాయని, బెల్లాన్ని దానం ఇవ్వడం వల్ల సర్వ సుఖశాంతులు లభిస్తాయి. కార్తీక మాసం కంటే కూడా మాఘమాసం గొప్పది. మాఘమాసం కన్నా వైశాఖ మాసం గొప్పది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఈ మాసంలో అనేక రకాల పువ్వులతో అలంకరించి మనం స్వామిని ఆరాధిస్తే ఎలా ఉంటుందంటే, మొగలకు వద్దకు 9 ఎలాగైతే వెళ్తాయో, ఎలా వెళ్ళి ఆస్వాదిస్తాయో ఆ మకరందాన్ని, అలాగే మనం రకరకాల పువ్వులతో స్వామివారిని పూజ చేస్తే మీ ధనం, సుఖాలు భద్రంగా మీ దగ్గరే ఉంటాయి. అంటే స్వామివారిని అనేక పువ్వులతో పూజించాలన్నమాట. లేదంటే ఎక్కడైనా సరే విష్ణాలయంలో స్వామివారి గుడిలో మీరు అలంకరణ చేయించండి, పూలతో అలంకరణ చేయించండి. ఖచ్చితంగా మీకు మీ ధనం, సుఖం అద్భుతంగా మీకు లభిస్తాయి. లభించడమే కాదు, చాలా భద్రంగా కూడా మీ దగ్గర ఉంటాయి. అలాగే ఈ మాసంలో భాగవతం కొద్దిగా చదివిన, విన్న మహాఫలం పొందుతారని. అంటే మహాఫలం అంటే ఏంటంటే, ఈ జీవిత కాలంలో జన్మాంతరాలలో శాపాలు, పాపాలు, కర్మలు అన్నీ తొలగిపోయి మీరు మంచి మార్గంలోకి వస్తారు. ఇది స్కంద పురాణం చెప్తుంది. చాలామందికి తెలియదు ఇవన్నీ. తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సకల తీర్థాలు సంవత్సరం మొత్తం మనకి మహాపాపాలు చేసిన వారు కూడా పోగొట్టుకోవడానికి ఆ తీర్థంలో స్నానం చేస్తే ఫలితం వస్తుంది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి భక్తుల్ని ఏదైతే వదిలిపెడతారు కదా, భక్తులందరూ కూడా పాపాలు చేసినవి నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తారు, అవి నీళ్ళల్లో వదిలిపెడతాం. ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని కనుక ఎవరైతే తలుచుకుంటారో ఖచ్చితంగా జరుగుతాయి. మీ దగ్గరలో ఎక్కడైనా నది ఉంటే వెళ్ళండి, స్నానం చేయండి. అలాగే వైశాఖ మాసం ఈ మాసానికి ఉన్న మహత్యం గురించి పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగితే పరమేశ్వరుడు ఈ మాసంకున్న, అంటే వైశాఖ మాసానికి ఉన్న మహత్యాన్ని గురించి చెప్పాడు. అంటే అది చెప్పడం మొదలుపెట్టిన తర్వాత
100 సంవత్సరాల సమయం దాటిపోయినా అది పూర్తి అవ్వలేదట. శివభగవానుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటే ఈ మాసానికి ఉన్న మహత్యం 100 సంవత్సరాల సమయం దాటిపోయినా అది పూర్తి అవ్వలేదు అంటే అర్థం చేసుకోండి. అంత గొప్ప ఫలితాన్ని ఈ మాసం ఇస్తుంది. అలాగే చాలామందికి ఏంటంటే అయ్యో మేము చేయలేకపోతున్నామని ఎవరు స్నానం ద్వారా కూడా బయటపడవచ్చు. మీకు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకునేవారు ఇలాంటి సమయాన్ని వినియోగించుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.